భరద్వాజ గారు, వర్మ ట్వీట్లు మొన్నటి వరకు హీట్ ఎక్కించాయి పొలిటికల్గా. అవును. ఇప్పుడు కొత్తగా సినిమా మీద, సినిమా పరిశ్రమ పైన, సినిమా సర్కిల్స్లో కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. అవును. రీసెంట్గా చేసినటువంటి 2 టాపిక్లు. ఒకటి తెలుగు హీరో టికెట్లు అదే థియేటర్లు బ్లాక్ చేసుకొని ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసాడనే ఒక టాపిక్, ఒకటి కార్పొరేట్ టికెట్ బయ్యింగ్ ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్ని గిల్లాడని చెప్పేసి ఒక ట్రోల్స్ నడుస్తుంది. అంటే ప్రభాస్ మీద ఆల్రెడీ ఆయన వ్యతిరేకులు, అంటే ప్రభాస్ అభిమానుల్ని టార్గెట్ చేస్తూ ఇతర హీరోల అభిమానులు ఒక దాడి చేసిన సందర్భాన్ని ఈ కరెక్ట్గా ఈ వేడి రాజుకుంటున్నటువంటి టైంలో వర్మ అవతల వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడటం. అవును, కార్పొరేట్ బుకింగ్, తెలుగు హీరో అని పెద్ద స్టార్ అని. అంటే టాలీవుడ్ ప్రస్తావన చేశాడు ఆయన. టాలీవుడ్లో బిగ్ హీరో అన్నాడు. అవును. అని దీన్ని తీసుకెళ్లి బాలీవుడ్తో కనెక్ట్ చేశాడు. ఈ కనెక్షన్ బట్టి ఆయన పేరు ప్రస్తావించలేదు కానీ ప్రభాస్ అని. అవును, బాలీవుడ్ కంపెనీ చేసింది అన్నాడు కదా. బాలీవుడ్ కంపెనీ అన్నాడు, టాలీవుడ్ టాప్ హీరో అన్నాడు. అయిపోయా. ఈ రెండూ చాలు కదా ప్రభాస్ అని నిర్ధారించుకోవడానికి. అంతే కదా, అదే జరిగింది. ఆల్రెడీ ఇక్కడ యాంటీ ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనికి ఊతమిస్తూ ఈయన మాట్లాడినట్టుగా వీళ్ళు కనెక్ట్ అయ్యారు. ప్రభాస్ అభిమానులు కనెక్ట్ అయ్యి వర్మ ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఒకసారి వర్మ వైపు చూడటం మొదలుపెట్టారు. ఈయన అంటే ఈ మధ్య కాలంలో పర్టికులర్గా సలార్కి ఇలా అలాగే ఆదిపురుషు వీటన్నిటికీ ఒక కలెక్షన్ రిపోర్ట్ బయటికి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీటిలో చాలా వరకు ఫేక్ ఉంది అనేది ఒక ఆరోపణ. ఏది ప్రభాస్ అభిమానుల మీద జరుగుతున్నటువంటి ట్రోల్ దాడి అది. ఇది కల్కి దాకా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు కల్కి 1000 కోట్ల క్లబ్ దాటేసింది, అది ముందుకు వెళ్ళిపోతుంది, 12కి వెళ్ళిపోయింది. ఈ చర్చలు జరుగుతున్న టైంలో ఇవన్నీ ఫేకు. నిజానికి సలారు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి డుంకీ సినిమా కలెక్షన్స్తో కంపేర్ చేస్తూ ఈ రెండిటి రిపోర్ట్లని బయటపెట్టి ట్రోల్ చేస్తున్నారు. అవును. ఈ సమయంలో ఈయన ఈ కార్పొరేట్ బుకింగు అనే టాపిక్కే ఎజెండాలోకి పట్టుకొచ్చి రామ్ గోపాల్ వర్మ కూడా మాట్లాడటంతో ఇవి ఫేక్ కలెక్షన్స్ అనే అభిప్రాయంతో వర్మ ఏకీభవిస్తున్నట్టుగా మారింది విషయం. మారి ఇప్పుడు తన మీద దాడి చేసే దిశగా ప్రభాస్ అభిమానులు కదులుతున్నారు. ఇదొక వివాదం. రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా సినిమాకి సంబంధించి మాట్లాడి ఇరుక్కున్నటువంటి వివాదం ఇదొకటి. ఇది కాకుండా రామాయణం ప్లానింగ్ ఒకటి జరుగుతోంది. అవును కదా, సాయి పల్లవి, రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి రాముడు సీతగా ఒక రామాయణం తెరకెక్కుతోంది అనేది ఒక వార్త ఉంది. అవును. దాని నేపథ్యంలో ఆయన ఒక హెచ్చరిక చేస్తూ మాట్లాడాడు. ఆ హెచ్చరిక ఏంటంటే పౌరాణిక చిత్రాలు ఇప్పుడు తీయటం కొంచెం ప్రమాదం అన్నాడు. నిజానికి కల్కిని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టుగానే చూడాలి దాన్ని. కల్కి కావచ్చు, ఇప్పుడు తీయబోయే రామాయణం కావచ్చు, మొన్న వచ్చేసినటువంటి ఆదిపురుష్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పౌరాణిక సినిమాలు తీయటం చాలా రిస్క్తో కూడుకున్న గొడవ. ఆ పంచాయతీలోకి నేను వెళ్ళను అన్నాడు ఆయన. నేను నా జీవితంలో పౌరాణిక సినిమా తీయను అన్నాడు. ఇదే వర్మ గారు ఒకప్పుడు రామాయణ విషవృక్షాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంది నాకు అని సూచనప్రాయంగా చెప్పాడు గతంలో. కానీ ఇప్పుడు అసలు పౌరాణిక చిత్రాలు తీయటమే తప్పు అన్నాడు అదే వర్మ. అయితే ఈయన అన్నదానిలో ఒక పాయింట్ ఉంది. ఈ పౌరాణిక చిత్రాలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, దీనిలో ఏదైనా తేడా వస్తే, ఏదైనా సొంత అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తే మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ మీద పడిపోతున్నారు, పరిస్థితులు మారాయని, వీళ్ళని తట్టుకోవడం కష్టం. ఇదివరకు రోజుల్లో ఇలా లేదు. రామారావు గారి సినిమాలు తీసినప్పుడు, అంతకుముందు జనరేషన్లో పౌరాణికాలు తీసినప్పుడు ఈ గొడవ లేదు అనేది చెప్పాడు ఆయన. చెప్పి రెండోది, ఆ లెవెల్లో అంత ప్రామాణికతతో మనం తీయగలమా ఇప్పుడు అనే ప్రశ్న కూడా ఒకటి ముందేసాడు ఆయన. అయితే ఎన్టీఆర్ టైంలో కూడా ఈ విమర్శ ఉంది. ఆయన సినిమాల మీద పర్సనల్గా ఈ విమర్శ ఉంది. ఆయన పౌరాణిక విమర్శ చేస్తాడు అని కమలాకర్ కామేశ్వరరావు గారు కామెంట్ చేశాడు అప్పట్లోనే.
ఆ వివాదం ఉన్నప్పటికీ ఇది నా ధోరణి అని చెప్పాడు ఆయన. ఇది నా ధోరణి, నా సినిమాల్లో పౌరాణిక విమర్శ ఉంటుంది, దాని మీద నేను ఆర్గ్యూ చేయగలను అని చెప్పి నిలబడ్డాడు ఆయన. ఇది ప్రసాదరాయ కులపతి గారు కూడా ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాడు, ఆయన వాదించే ధోరణి ఎలా ఉంటుంది అనేది. సో ఇది అప్పుడు రిస్కే, కానీ ఇప్పుడు ఇంకా రిస్కు అని. ఇప్పుడు టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, ఇప్పుడు తట్టుకోవడం కష్టం. ఈ టైంలో ఈ రామాయణం అనౌన్స్మెంట్ వచ్చింది, ఆదిపురుష్ కూడా అలాంటి దాడికే గురైంది. అంటే పౌరాణిక విమర్శ తప్పు కాదు, కానీ అపహాస్యం చేస్తే ప్రమాదము అని ఎన్టీ రామారావు చెప్పాడు ఆ రోజుల్లో. అపహాస్యం చేయకండి, గౌరవప్రదంగానే సినిమా తీయండి, కాకపోతే పౌరాణిక విమర్శ చేయండి, తప్పేం లేదు. వచ్చిన పురాణాన్నే మళ్ళీ మీరు తీస్తే ఏముంది, మీకు ఏమర్థమైందో దాన్ని తీయండి, గౌరవప్రదంగా మీ విమర్శను ప్రజెంట్ చేయండి, అంతవరకే అని చెప్పాడు. రెడిక్యూల్ చేసినట్టుగా అనిపించింది ఆదిపురుష్. ఆదిపురుష్ మీద ఎందుకు దాడి జరిగింది, ఎందుకు అంత ట్రాల్ జరిగింది అంటే, గెటప్పుల దగ్గర నుంచి వాళ్ళు కావాలని ఆ సినిమా ఆ సబ్జెక్టుని అపహాస్యం చేస్తున్నట్టుగా జనాలు ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవటం వలన ఆ దాడి జరిగింది. ఇప్పుడు ఆయన విషవృక్షం తీస్తాను అన్నప్పటికీ అదే జరిగేది ఆయన తీసుంటే. కాకపోతే తీయాలనే ఉద్దేశం ఆయనకు లేదు, కానీ జస్ట్ ఊరినే ఒక మాట, ఒక స్వీపింగ్ కామెంట్ వేసాడు. అప్పుడు పొలిటికల్ నుంచి సినిమా వైపు మారింది కాన్సన్ట్రేషన్, సినిమా వైపు మారాడు. పైగా రాజకీయాలు మాట్లాడను అన్నాడు. రాజకీయాలు మాట్లాడను, రాజకీయ సినిమాలు తీయను అనే ఈ మధ్య ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఏదైతే వార్తలు అయితే ఉంటున్నారు కదా ప్రస్తుతం, ఆ ప్రతిజ్ఞ ఎక్స్టెన్షన్లో ఇప్పుడు పౌరాణిక సినిమాలు తీయను అన్నాడు. పౌరాణిక సినిమాలు నా జీవితంలో తీయను, ఆ పంచాయతీ నేను పెట్టుకోను అన్నాడు ఆయన. ఈ పంచాయతీ ఎప్పుడు వస్తుంది, నువ్వు అగౌరవపరిస్తే వస్తుంది, కానీ ఒక సీరియస్ క్రిటిసిజం పెట్టదలుచుకుంటే పెట్టచ్చు, తప్పేం లేదు దానిలో, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఎదురుదాడి అంటే చర్చలోకి వెళ్ళి యుద్ధం చేయటమే. యుద్ధం చేసే పరిస్థితి ఉంటే సినిమా తీయాలి. ఆయనకు అలవాటు ఉంది, ఎలాగూ ఉంది. కాబట్టి నిజానికి వర్మ నుంచి ఒక పౌరాణిక సినిమా వస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. అంత పాపం అంటే ఆయనే ఒక మాట అన్నాడు, అంటే ఐస్ క్రీమ్ అని ఒక సినిమా చేశాడు ఆయన గతంలో. అవును, చేసినప్పుడు ఆ తర్వాత ఇంకొక మూవీ ఒకటి చేశాడు ఆయన అదే టైంలో. అవును, అదే టైంలో ఒక పవర్ స్టార్ లైఫ్ మీద చేశాడు. అవును, ఒక ఇది చేశాడు. చేసినప్పుడు ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. వాటిని ఎదుర్కొంటూ ఆయన అన్నాడు, ఒక డైరెక్టర్ అంటే మీరు శివ లాంటి సినిమా తీసి ఇలాంటి సినిమాలు తీయటం ఏమిటి అని చాలామంది చాలా సందర్భాల్లో ఆయన మీద దాడి చేశారు. ఒక డైరెక్టర్ అనేవాడు ఒకే జానర్లో సినిమాలు తీయకూడదు, అన్ని జానర్స్ని టచ్ చేయాలి, అందులో భాగంగానే నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అదే తన్ని తాను జస్టిఫై చేసుకోవడానికి. అదే అదే బాగానే ఉంది. అన్ని జానర్లు అన్నప్పుడు ఒక జానపదం తీయాలి, ఒక పౌరాణికం తీయాలి. కాబట్టి ఒక పౌరాణిక సినిమా ఆయన పద్ధతులు ఆయన తీస్తే, అంటే సీరియస్గా తీయాలంటే, రామారావు గారు పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు, శ్రీరామ పట్టాభిషేకం అని. అందులో ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా ఆయన పద్ధతిలో ఆర్గ్యుమెంట్ ఆయన పెట్టేశాడు. అదే రాముడి పాత్రతో రావణ పాత్రని ఆయన విపరీతంగా పొగిడిస్తాడు, అందులో ఆ సీన్స్ ఉంటాయి. అదే కాబట్టి ఆ తరహా ధోరణిలో వర్మ గారు ఒక పౌరాణికం చేస్తే చూడాలనే కోరిక అయితే ఉంది. మరి ఆయన వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇలా ఇది చేయను అది చేయను అంటే అలాగే ఆయన ఓకే అన్ని జానర్లలోనూ సినిమాలు తీస్తానని ప్రకటించి వెనకడుగు వేయటం వర్మ లక్షణం కాదు, పద్ధతి కాదు. ఓకే.